ఎదుటి వాళ్ళని వెక్కిరిస్తూ కూర్చుని తన సంగతి మర్చిపోలేదు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 5 లిస్టులు రిలీజ్ చేసేసింది. ఇక నెక్స్ట్ లిస్టులు ప్రిపేర్ అవుతున్నది. ఒకటేంటంటే మార్పు చేర్పులకు సంబంధించినటువంటివి మాత్రమే లిస్టులు అనౌన్స్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ యథాతథంగా ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశారు, ఎవరైతే సీట్లు కొంతమంది సిట్టింగులకి అట్లాగే ఉంచుతున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా లిస్ట్ ఏముండదు. లైక్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రోజారెడ్డి, లేకపోతే కనుక మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా కొత్తగా ఏం లేదు. ఈ మార్పు చేర్పులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే ఇప్పుడు లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. అది ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ వస్తుంది. 2 పేర్లు ఆ మధ్యన అనౌన్స్ చేసింది, అరకు, మండపేట. దానికి జనసేన ఆగ్రహంతో ఆగింది. అయితే ఇప్పుడు అది జనంలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు లిస్టులు ఇప్పటికే 5 రిలీజ్ చేస్తే దాన్ని విక్రిస్తా తెలుగుదేశం పార్టీది ఏమీ తేల్చుకోకుండా, జనసేన తెలుగుదేశం పొత్తుది ఏమి తేల్చుకోకుండా ఏంటి అన్నట్టు. కాబట్టి వాళ్ళ అనుకూల మీడియా ద్వారా 70 మంది అభ్యర్థులు ఖరారైపోయారు. గంటాది ఒకటి మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఆదిరెడ్డి భవానీ బదులు వాళ్ళ భర్తకిస్తున్నారు. ఇట్లాంటి వరకు కన్ఫామ్ చేస్తూ అది ప్రచారంలోకి తెచ్చింది. అంటే తెలుగుదేశం ఫుల్గా సిద్ధంగానే. బట్ జనసేనతో సంగతి ఏంటి అనేది కదా ఇక్కడ అసలు సమస్య. అదే ఇంకా తేలాల్సి ఉంది.